ఏం పేరు? వినోద్. వినోద్. ఏ ఊరు? క్రౌటూర్. ఏపీయా తెలంగాణ? ఏపీ. ఏపీ. ఏం లేదు, మీరు చిన్న సర్వే ఒకటి చేస్తున్నాం. నెక్స్ట్ ఏపీలో సేమ్ ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాను. దేనికి జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటా? ఎందుకు అంటే వైసీపీ వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు పార్టీకి కులానికి సంబంధం లేకుండా అందరికి వచ్చాయి. బట్ టీడీపీ ఉన్నప్పుడు అందరికీ రాలేదు, గ్రూప్ ఆఫ్ పీపుల్కి మాత్రమే వచ్చాయి. ఓకే, అంటే ఇప్పుడు ఉమ్మడి కూటమి కింద వస్తున్నారు కదా, సిబిఎన్, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ ఎట్లా అంటే ఎమ్మెల్యేని చూసి ఎవరు ఓటింగ్ చేయట్లేదు. సో జగన్మోహన్ రెడ్డిని చూసే ఓటింగ్ అనేది జరుగుతుంది మా సైడ్ వరకు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నిల్చున్నారు కదా, ఈసారి గెలిచే అవకాశం ఏమైనా ఉందా? పిఠాపురం గురించి నాకు తెలియదు. ఓకే, జగన్ గారు వైనాడు 175 అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మేబీ 175 కాకపోయినా కన్ఫామ్ గా గెలుస్తారు. గెలిచే అవకాశం ఉందంటారు. అంటే ఇప్పుడు సిబిఎన్ తరఫున వాళ్ళు మనకు ఒక 21 సీట్లు అయితే ఇచ్చారు కదా పవన్ కళ్యాణ్ గారికి, ఎన్ని గెలిచే అవకాశం ఉందంటారు? ఆ సీట్స్ అదంతా నాకు ఎగ్జాక్ట్ గా ఐడియా లేదు, బట్ జగన్మోహన్ రెడ్డి అయితే కన్ఫామ్ గెలుస్తారు. అంటే ఇప్పుడు మనం ఐటీ చూసుకుంటే ఇంత ముందు కంటే చాలా తక్కువ ఉంది. చాలా మంది యువత హైదరాబాద్, బెంగళూరు వెళ్ళిపోతున్నారు కదా, మరి మొత్తం సంక్షేమ పథకాల మీద పెట్టేస్తే మరి యువత పరిస్థితి ఏంటంటే? సంక్షేమ పథకాలు అంటే ఎక్కువ చదువుకోవడానికే పెడుతున్నారు కదా. ఫస్ట్ చదువుకున్న తర్వాతే ఎవరికైనా ఐటీ జాబ్ అనేది అట్లా వస్తుంది. మెయిన్ ఏంటంటే ఐటీ అనేది చూసుకోకూడదు, కొంచెం ఇంకా బతకాలి కదా, పేద ప్రజలు బతకాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఉద్దానం ప్రాజెక్ట్, అక్కడ మనుషులు బ్రతికే పనే లేదు, ఇంక మళ్ళీ జాబ్ అని చూసుకుని ఇక్కడ ఫస్ట్ బ్రతికే చూసుకోవాలి కదా. ఫస్ట్ థింగ్ ఏంటంటే అన్ని కొంచెం స్కూల్స్ అవి బాగా అండ్ ఇంగ్లీష్ మీడియం మంచిగా చేసినారు. అంటే ఇప్పుడు మీరు స్టడీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, బీటెక్ స్టూడెంట్ కి మొత్తం 4 years లో 3 years పడ్డాయి, ఇంకో ఇయర్ పడలేదు అన్నారు, దాని మీద అభిప్రాయం ఏంటి? తెలియదు. అంటే విద్య అని చెప్పారు కదా. తెలియదు అంటే నేను ఏమంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ చేస్తున్నాడు, ఎందుకంటే చిన్నపిల్లలకైతే ఓట్ చేసే ఏం లేదు కదా చిన్నపిల్లలు, బట్ వాళ్ళు చేస్తున్నారు కదా మంచిగా. ఈవెన్ మా ఊర్లో చూసుకుంటే ఇంతకు ముందు స్కూల్ వేరేలా ఉంది, ఇప్పుడు స్కూల్ వేరేలా ఉంది. ఇంతకు ముందు ట్రీట్ వేరేలా ఉంది, ఇప్పుడు వేరేలా ట్రీట్ చేస్తున్నారు. సో మొత్తానికి అయితే చిన్నపిల్లలకి స్కూలింగ్ అయితే చాలా బాగుంది, బట్ స్కూల్లో ఫుడ్ అదంతా కూడా బాగుంది. ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా ఇప్పుడు మోస్ట్లీ గవర్నమెంట్ స్కూల్స్కి ఫుడ్ చాలా బాగా పెడుతున్నారు. ఉన్నాయి, చాలా చేశారు కదా. సో సార్ గెలిస్తే కన్ఫామ్ గా, అంటే సిబిఎన్ వస్తే చెప్తున్నారు కదా, తెలియదు అంటే ఎట్లా వస్తుంది ఏంటి తెలియదు. లాస్ట్ టైం వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి మాత్రమే, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన సంక్షేమ పథకాలు ఇచ్చారు, బట్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి మాత్రమే అవి వచ్చాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సో అన్నాయి, అది మెయిన్ కాన్సెప్ట్. అంటే మీ ఊళ్ళో మ్యాక్సిమం పీపుల్కి వచ్చినాయి? అవును, అందరికి వచ్చాయి, ఆల్మోస్ట్ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చాయి. కానీ టీడీపీలో ఉన్నప్పుడు అందరికి రాలేదు. మీరు ఫైనల్ గా చెప్పొచ్చు, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాను కదా.